ఒకసారి రతన్ టాటా గారు తన మేనేజర్ని పిలిచి రేపు ఉదయం 7 గంటలకు నేను ట్రైన్లో నా బంధువుల ఇంటికి వెళ్ళాలంటున్నాను అని చెప్తాడు. మేనేజర్ ఆశ్చర్యపడి, సార్ ట్రైన్లో ఎందుకు సార్, మన దగ్గర ప్రైవేట్ జెట్లు ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి కదా, వాటిల్లో దాంట్లో వెళ్ళండి అని చెప్తాడు. రతన్ టాటా గారు నవ్వుతూ, లేదు ఈసారి నేను ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాను, ఇదే నా నిర్ణయం అని అంటాడు. మేనేజర్ తల ఊపి ఓ చిన్న కాగితం ఇస్తాడు. ఆయన చేతిలో పెట్టి, సార్ ఇది మీ మొదటిసారి ట్రైన్ జర్నీ కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఎమ్మటే ఈ కాగితం ఓపెన్ చేసి చూడండి అని చెప్తాడు. ట్రైన్ బయలుదేరింది. కొద్దిసేపు తర్వాత టికెట్ తీసి వచ్చి టికెట్ చూపించండి అని అడుగుతాడు. రతన్ టాటా గారు కాస్త సిగ్గుపడి, ఇది నా మొదటిసారి ట్రైన్ టిప్స్, తొందరలో టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్తాడు. టికెట్ తీసి చెప్తాడు, అయితే సార్ మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది అంటాడు. రతన్ టాటా గారు నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్, ఊరికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చెల్లిస్తాను అని చెప్తాడు. ఆ సమయంలో మేనేజర్ ఇచ్చిన కాగితం గుర్తుకొచ్చి అవి ఓపెన్ చేసి చదువుతాడు. అందులో ట్రైన్ టికెట్ కూడా ఉంటుంది. హెలికాప్టర్ రెడీగా ఉంది, ఏ ఇబ్బంది అని వచ్చినా వెంటనే రండి సార్, ఆ ట్రైన్ దిగేసి రండి, హెలికాప్టర్ ఎక్కండి అని రాసి ఉంటుంది. రతన్ టాటా గారు చిరునవ్వుతో టికెట్ టీసీకి ఇలా చెప్తాడు, ఇదిగోండి నా టికెట్ సార్, ఇదిగోండి అని చెప్తాడు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ టీసీ చెప్తాడు, ఈ టికెట్ ఈ ట్రైన్ కాదు సార్, పక్క ట్రైన్ అని చెప్తాడు.